అందరికీ నమస్తే అండి. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన అమ్ముల వైష్ణవి అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా రెండోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించిన కథనంపై ఇంతకుముందు వీడియో పోస్ట్ చేశాను. దానిని బాగానే వీక్షించారు. ఇందులో భాగంగానే వైష్ణవి తండ్రి గారు డాక్టర్ అంబుల మనోజ్ గారు, ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన్ను అభినందించి సత్కరించారు. మనోజ్ ఆయన కుమార్తె కలిసి రాజధాని అమరావతికి విరాళాలు ఇవ్వటమే కాదండి, ముదినేపల్లిలో ఎన్నో సేవలు చేశారు. డాక్టర్ మనోజ్ అయితే సొంత ఊరిని కూడా వివిధ సేవా కార్యక్రమాలతో అభివృద్ధి చేస్తూ ఆలయాల నిర్మాణం, ఊరికి మంచినీటి వసతి వంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా డాక్టర్ మనోజ్ గారు ముదినేపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి నిధులు ఇచ్చారండి. అక్కడ శివుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ దృశ్యాలు చూడండి. ఆ తరువాత ముదినేపల్లి గ్రామం పక్కనే ఉన్న గురజాలో ఒక శివాలయానికి కూడా ఆయన భూరి విరాళాలు ఇచ్చి ఆలయ అభివృద్ధి కృషి చేశారు. ఆ ఆలయంలో దృశ్యాలు చూడండి. ఆయన అక్కడ ఆలయ అభివృద్ధికి ఇచ్చిన విరాళాల వివరాలు, ఆ ఆలయాన్ని చూడండి. ఇది కూడా ఒక గురజాలో ఒక పురాతన శివాలయం చూడండి. చూశారు కదండి ఈ ఆలయానికి డాక్టర్ మనోజ్ గారి సాయం. ఇక్కడి నుంచి మనం గుడ్లవల్లేరు రూట్లో ఉన్న వెన్నకోట పంచాయతీలోని డాక్టర్ గారి స్వగ్రామం సుబ్బి చెరువుకు వెళుతున్నాము. ఇప్పుడు ఈ సుబ్బి చెరువు చాలా చిన్న గ్రామం, ఒక హ్యామ్లెట్ కావటం వల్ల చాలా అందంగా కూడా ఉంటుంది. ఇదిగో సుబ్బి చెరువు ఈ ఎడం వైపుకి విడిపోతుందండి. ఈ గ్రామం ఒక హ్యామ్లెట్, చాలా పచ్చగా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. ఆ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు డాక్టర్ గారు, అవి కూడా చూద్దాం. ఈ రహదారిలో కుడివైపున ఒక పురాతన బావి ఉంది చూడండి. ఇది వేసవిలో కూడా చాలా మంచినీళ్ళు అందిస్తుందని చెప్పారు స్థానికులు. చాలా అందమైన వాతావరణంలో పురాతన బావి. ఇటువంటి బావులు చూసి చాలా కాలం అయింది. ఈ బావిలో నీళ్లు గ్రామస్తులు ఎప్పటికి కూడా తాగుతున్నారు. ప్రజల దాహం తీరుస్తుంది చూడండి. ఇక్కడి నుంచి మనం సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుబ్బి చెరువు గ్రామానికి బయలుదేరాం. చూడండి, గ్రామం చాలా బాగుంటుంది. రహదారి చాలా అందంగా ఉంటుంది, పల్లెటూరు కాబట్టి. సుబ్బి చెరువులో కూడా
ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి ఊరిని ఆధ్యాత్మికంగా కూడా డాక్టర్ గారు అభివృద్ధి చేశారు. చూడండి, ఈ గ్రామంలో ఇది రక్షిత నీటి చెరువు. ఈ చెరువు చుట్టూ ఊరు ఉంటుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న చిన్న అమ్మవారి దేవాలయం కూడా డాక్టర్ గారు కుమార్తె నిధులిచ్చి దీన్ని అభివృద్ధి చేశారు. చూడండి, అమ్మవారి చిన్న ఆలయం. ఇప్పుడు మనం గ్రామంలోని ఒక సాయిబాబా ఆలయాన్ని చూడబోతున్నాం. ఈ ఆలయాన్ని కూడా డాక్టర్ గారు వారి కుటుంబ సభ్యులు నిధులతో అభివృద్ధి చేశారు. ఈ సాయిబాబా ఆలయం కూడా చాలా న్యాచురల్గానే ఉంటుంది. ఒకసారి మనం ఆలయంలోకి వెళదాం. చూడండి, ఆ నిర్ణయానికి రావాలని ప్రజల వస్త్రాన్ని మనం కోరేదండి. అనవసరమైన ఖర్చులు మాత్రం దాన్ని రాష్ట్రానికి ఉపయోగించుకుంటే రాష్ట్రం బాగుంటుంది, మనం బాగుంటుంది. ఇక్కడి నుంచి మనం సమీపంలోనే ఉన్న ఒక రామాలయం దగ్గరికి వెళదాం. ఈ ఆలయాన్ని పూర్తిగా డాక్టర్ గారే నిర్మించారు. ఇది కూడా వారి స్వంత నిధులతో ఈ స్థలంలో ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం చుట్టూ చక్కటి గార్డెన్ కూడా ఏర్పాటు చేశారు. చూడండి, ఇదిగో ఆలయం. ఈ ఆలయాన్ని వీక్షించండి.
ఉమ్. రామాలయానికి సమీపంలోనే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. అది కూడా డాక్టర్ గారే నిర్మించారు చూడండి. ఆ తల్లిదండ్రుల పేరున అక్కడ ఒక పార్క్ కూడా కనిపిస్తుంది చూడండి. దాని వెనకే ప్రకృతి మధ్య చూసారా, ఆంజనేయ స్వామి గుడి అవతల పక్కన ప్రకృతి ఎంత బాగుందో, పచ్చని ప్రకృతి. అక్కడ ఒక గార్డెన్, డాక్టర్ గారి నిధులతో నిర్మాణం. ఈ ఊరు చాలా చిన్నదనుకోండి, కానీ ఊళ్ళో డాక్టర్ గారిది ఒక సొంత ముద్ర ఉంది. ఈ గుడిలో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించండి. ఈ గార్డెన్ ద్వారం దగ్గర చూసారా, రెండు వైపులో రెండు చేపల బొమ్మలు ఏర్పాటు చేశారు. చాలా సహజంగా ఉన్నాయి ఈ చేపలు. వాటికి వినియోగించిన రంగు కూడా. పక్కనే అరటి చెట్టు చూడండి, గెల విరగ కాసింది. ఈ పార్క్ పక్కకు వెళితే డాక్టర్ గారి సొంత ఇల్లు ఉంటుంది. ఈ ఇల్లు చూడండి, చాలా అందంగా ఉంది కదండి. ఈ ఇంటి వయసు 100 ఏళ్ళు అంట. డాక్టర్ గారు దీనికి పెట్టుబడి పెట్టి వీళ్ళ బంధువులు ఉంటున్నారు. చాలా అందంగా ఎప్పటికప్పుడు దాన్ని పెట్టుబడి చేసి దాన్ని అభివృద్ధి చేస్తూ పాడవకుండా కాపాడుతున్నారు. చూడండి, చాలా ఎంత న్యాచురల్గా ఉందో ఇల్లు. పెంకుటిల్లు తగ్గిపోతున్నాయి. అటువంటి ఈ రోజుల్లో డాక్టర్ గారు తను పుట్టి పెరిగిన ఇంటిని అలాగే రక్షిస్తున్నారు. చూడండి, దాని గురించి ఆయన మాట్లాడతారు. ఇది ఒకప్పుడు గాదే, దాన్ని అలా చిన్నగా మార్పులు చేసి సహజత్వం కోల్పోకుండా రక్షిస్తున్నారు. ఈ ఇంటి గురించి, ఊరు గురించి డాక్టర్ గారు ఏమంటున్నారో వినదాం. చూడండి, ఇంటి చుట్టూ ఎంత బాగుందో చూడండి వాతావరణం. ఈ ఊరు నాకు జన్మనిచ్చినది ఊరు. నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే జన్మించారు. నేను ఇక్కడే జన్మించాను, మా పాప ఇక్కడే జన్మించింది. ఈ జన్మనిచ్చిన ఊరికి రుణం తీర్చుకోవాలని ఈ ఊరిలో తల్లిదండ్రుల పేరున ఒక పార్క్ నిర్మించాను. అలాగే ఆంజనేయ స్వామి గుడి ఒకటి, మా పెద్ద అక్కయ్య సహాయం తీసుకుని ఒక రామాలయం ఒకటి తీసుకున్నాను. రామాలయం కూడా నిర్మించేసాము. ఈ ఊళ్ళో ఇంకా రోడ్లు అవి డెవలప్ చేయాలనుకుంటున్నాము. నేను జన్మనిచ్చినందుకు నా రాష్ట్రానికి ఎంత చేస్తానో నా ఊరికి కూడా అంతే చేయాలి. నా తల్లిదండ్రులు ఆశ నెరవేర్చాలనేది నా కోరిక, మా అమ్మాయి కోరిక. ఒక కళ్యాణ మండపం కూడా ఒకటి నిర్మించాలనుకుంటున్నాను. అలాగే ఈ ఊర్లో నేను చిన్న రామాలయం అయితే నిర్మించగలిగాను, కానీ అమరావతిలో 108 అడుగుల వెంకటేశ్వర స్వామి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేది నా కోరిక అండి, మా అమ్మాయి కోరిక. ఈ కోరికని మా చంద్రబాబు నాయుడు గారి ద్వారా సమాజానికి తెలిసి మరి చంద్రబాబు గారి సహాయం తీసుకుని 108 అడుగుల అమరావతిలో 108 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేది మా కోరిక. దీనికి మా చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తారని నా ఆశ అండి. రండి, కూర్చో. రా నాన్న, లోపల కూర్చో. అమ్మ, నాన్నగారు
కాయలు తీసుకున్నా. డాక్టర్ గారు విరాళంతో మరో ఆలయంలో చూడండి నవగ్రహ నిర్మాణాన్ని చేపట్టారు. ఇది ముదినేపల్లి నుంచి కలిదిండి వెళ్ళే రూట్లో వడలి గ్రామంలో ఉందండి. అక్కడ కూడా ఈయన విరాళం ఇచ్చారు. ఈ ప్రక్కనే ఉంటుంది నవగ్రహ ఆలయం. చూడండి, ఇది డాక్టర్ గారు విరాళంతో నిర్మించిన ఆలయం. ఇక్కడ నుంచి మనం సింగరాయపాలెం వెళదాం. అక్కడ శివాలయంలో కూడా డాక్టర్ మనోజ్ గారి విరాళంతో నవగ్రహ ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయంలో కూడా మీరు నవగ్రహాల చిన్న గుడిని వీక్షించండి. ఇది ఆయన దాతృత్వంతో చేపట్టిన గుడి. ఈ గ్రామాలే కాదు, ముదినేపల్లి గ్రామంలోనూ మండలంలోనూ అనేక విద్య, వైద్య, ఇతర మొక్కలు నాటే కార్యక్రమాలకు ఎన్నో లక్షలాది రూపాయలు వితరణ ఇస్తూనే ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి అభినందన పొందారు. చూశారు కదండి డాక్టర్ మనోజ్ గారు, ఆయన కుమార్తె వైష్ణవి సేవలను. ఈ వీడియో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుతున్నానండి. నమస్తే.